చూడండి, మనం మామూలుగా భద్రాచలంలో అక్కడ సీతమ్మ శాల ఉంటుంది కదా, ఇట్లా వర్ణశాల అనేది, అట్లాగా ఇది సీతమ్మ శాల అనమాట. ఇది చూడండి లోటస్ అనేది ఎలా ఉందో సీతమ్మ శాల అనమాట. అంటే సీతమ్మ వారు గర్భగుడిలోకి వెళ్ళేటువంటి ప్రదేశం అనమాట. చూడండి బయట నేను జూమ్ చేసి చూస్తున్నాను, టెంపుల్ ఉన్నాయి. అట్లాగే చూడండి కమలాలు ఎంత బాగున్నాయో. అలాగే ఇందాక లవకుశులు తిరిగినటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళామన్నమాట. అది కూడా మీకు పెడతాను చూడండి లోటస్ ఎలా ఉన్నాయో. సో టెంపుల్ లోపలికి వెళ్దాం. చూడండి ఎంట్రీ ద్వారము, సీతమ్మ వారు గర్భగుడిలోకి వెళ్ళినటువంటి ప్రదేశం అన్నమాట. చూడండి బయట సీతమ్మ వారు. రాముడు లక్ష్మణుడు. సీతమ్మ వారు చాలా అనమాట. చూడండి ఎలా ఉందో పైన చూడండి లొకేషన్. చూడండి ఒకసారి మన గుడి చుట్టూరు ప్రాంగణం అనమాట. రాముల వారు సీతాదేవి రథంలో వెళ్ళేటప్పుడు వాళ్ళ తండ్రి రాముడికి బొట్టు పెట్టిన ప్రదేశం అనమాట. చూడండి లోపల సీతమ్మ వారి గురించి వేస్తుంది. చూడండి గుడి చుట్టూరు ఉన్నటువంటి తీస్తున్నాను. సీతమ్మ వారి గుడి చుట్టూరు బయట ఉన్నటువంటి ప్రాంగణం అన్నమాట. గుళ్ళో బయటకు వెళ్ళినటువంటి ప్రదేశం అన్నమాట. సీతమ్మ శాల గర్భగుడిలోకి వెళ్ళినటువంటి ప్రదేశం. చూడండి చుట్టూ రాళ్ళు ఎలా ఉన్నాయో అమ్మవారు. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది కదా. చుట్టూ ఒకసారి సీతమ్మ వారు గర్భగుడికి వెళ్ళినటువంటి రాళ్ళు చూడు అమ్మవారు. ఆ సైడ్ నుంచి వెళ్ళచ్చు, ఆ సైడ్ నుంచి వెళ్ళేసి వచ్చేయచ్చు. వద్దు గృహలాగా ఉంది. గుడి లోపలికి వెళ్తున్నాను. శివాయ. చూడండి అక్కడే సీతమ్మ శాల దగ్గర శివుడు అనేది ఎలా ఉందో చూడండి. పైన ఒక చెట్టు దగ్గర నుంచి వస్తున్నాయి అన్నమాట. చూడండి ఆ ద్వారము శివద్వారం వల్ల ఎట్లా వస్తుంది. సదనం పెట్టుకో. ఇప్పుడు గుడి చూపించాను కదా లోపల శివాలయం. అలాగే ఆ పైన శివుడు ఉన్నాడు చూడండి. ఆ శివుడి దగ్గర నుంచి వాటర్ అనేది ఇట్లా నీరు ద్వారం కూడా వస్తూ ఉన్నాయి చూడండి. ఒకసారి వాటరు ఇట్లా నదిలో పడుతూ ఉన్నాయి చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల.
చూడండి సీతమ్మ వారు లోపల గుడి లోపల ఉన్నారు. ఒకసారి చుట్టూ ప్రదేశం